హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. కొన్నిసార్లు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి అనడానికి ఇక్కడ దిగ్గజ నేతల మధ్య జరిగిన ఓ సీన్ బాగా సెట్ అవుతుంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో ఉద్యోగం కోసం పెట్టుకున్న అప్లికేషన్ ని ప్రముఖ కంపెనీ విప్రో కంపెనీ తిరస్కరించిందట. అప్పుడు నారాయణమూర్తికి ఉద్యోగం ఇవ్వకపోవడం తను చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటని స్వయంగా విప్రో అధినేత అజీం ప్రేమ్జీ చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా నారాయణమూర్తి తాజాగా వెల్లడించారు. తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విప్రోలో ఉద్యోగానికి వెళ్లి తిరస్కరణకు గురైన తాను ఆ తర్వాతి కాలంలో అదే సంస్థకు గట్టి పోటీదారులుగా నిలిచారని వివరించారు. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుతం విప్రోకు అందనంత ఎత్తులో ఉంది. తాజా గణాంకాల ప్రకారం విప్రో నెట్వర్త్ 2.43 లక్షల కోట్లు కాగా ఇన్ఫోసిస్ కంపెనీ నెట్వర్త్ 6.65 లక్షల కోట్లుగా ఉంది. విప్రోలో ఉద్యోగం వచ్చి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని నారాయణమూర్తి చెప్పారు. ఇక ఆ ఉద్యోగం రాకపోవడంతో తర్వాతి కాలంలో స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్ ను ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఇక తన భార్య సుధామూర్తి వద్ద 10,000 తీసుకుని ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. 1981లో స్థాపించిన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుత స్థితికి చేరిందని వివరించారు. దాదాపుగా అదే సమయంలో విప్రో కూడా ఐటీ రంగంలోకి ప్రవేశించినా తమతో పోటీ పడలేకపోయిందని చెప్పారు. వ్యాపార పరంగా అజీం ప్రేమ్జీ తాను చాలాసార్లు కలుసుకున్నామని నారాయణమూర్తి చెప్పుకోవచ్చారు. ఓ సందర్భంలో అజీం ప్రేమ్జీ తనతో మాట్లాడుతూ అప్పట్లో నేను ఉద్యోగంలోకి తీసుకోకపోవడం నేను చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటని ఆయన అన్నారని నారాయణమూర్తి చెప్పుకోవచ్చారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.